నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ వామాపతం ఆస్ట్రాలజర్ డాక్టర్ భార్గవ దేవన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఓం నమో వెంకటేశ జయ చిన్నమస్త. నమస్కారం అండి. స్వామి, మీరు రీసెంట్గా దశమహాయజ్ఞం చేశారు. నిజంగా సోషల్ మీడియా నుంచి మీ వీడియోస్ చూసి చాలామంది ప్రజలు అక్కడికి రావడం జరిగింది. ఇంకా ఎప్పుడు చేస్తారు, మళ్ళీ మేము వెళ్తాము, వచ్చిన వాళ్ళు వెళ్తాము అంటున్నారు. అండ్ కొత్త వాళ్ళు కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, ఎప్పుడు చేస్తారు ఏంటి అని మాకు కూడా కాల్స్ వస్తున్నాయి. సో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? దశమహాయజ్ఞం 1 అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిందండి. ఇప్పుడు 2 జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ 1st or 2nd వీక్లో మేము ప్లాన్ చేస్తున్నాము. సో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎలాగో డిస్ప్లే అవుతుంది కదా నంబరు, అని కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే. ఈ యజ్ఞంలో పాల్గొనటం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి? అంటే ఇంత గతంలో మీరు చెప్పారు, బట్ మళ్ళీ ఒక్కసారి వినాలి అని. ఓకే, చూడండి, వామాచారంలో పూజలు చేయించడం అనేది ఇట్స్ సో ఎక్స్పెన్సివ్. మేమేం చేస్తున్నామంటే యూనో ఈ ఇంత కాస్ట్లీ పూజల్ని వెరీ డౌన్ టు ఎర్త్ అనమాట. వి బాట్ ఇట్ వెరీ డౌన్ టు ఎర్త్. సో ఇక్కడ అన్ని 10 విద్యలు కూడాను వెరీ లో ప్రైస్కి చేయడం జరిగింది ప్రీవియస్ టైంలో. ప్రీవియస్గా మేము కండక్ట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా అట్లేనమాట. అంటే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పూజ కూడా సమ్ ల్యాక్స్లో ఉంటుంది. దాన్ని మేము సమ్ థౌజండ్స్లోకి తెచ్చాము. అది 10. ఓకే ఓకే. ఈచ్ పూజ ల్యాక్స్లో ఉంటే మేము 10 కూడాను థౌజండ్స్లోకి తెచ్చాము. తెచ్చి కంప్లీట్గా వామాచారంలోనే, అది కూడా అస్సామీ పండితుల ద్వారానే మేము చేయించామన్నమాట. సో అంటే అంత లక్షల పూజ మీకు థౌజండ్స్లో రావడం అనేది అది దీని ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఈ పూజ ద్వారా ఏమైందంటే రకరకాల దోషాలతో సఫర్ అవుతుంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎక్స్పెన్సివ్ పూజలు చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ దోషాల క్లియరెన్స్కి దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఓకే. అంటే ఎలాంటి పర్టికులర్గా ఈ దోషాలు అనేది చెప్పండి. దోషాలు అంటే అది హోరోస్కోప్ చూడాల్సి ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ హోరోస్కోప్ ఇస్ వెరీ యూనిక్. సో ఆ హోరోస్కోప్ చూసి మనము డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మీరు అస్సాంలో ఏ విధమైన సాంప్రదాయం యూస్ చేస్తారు, సేమ్ సాంప్రదాయం ఇక్కడ కూడా యూస్ చేసి చేస్తాం. ఇంకొక అనుమానం స్వామి, ఇప్పుడు అస్సాంలోనే కామాఖ్యాదేవి వద్ద బలిదానాలు చేస్తూ ఉంటారు. ఇవి చేయటం వల్ల మంచి జరుగుతుంది, మన కోరికలు నెరవేరుతాయి అనేది అందరూ చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇలా జరిగినవి ఏమైనా ఉన్నాయా? ఎస్, ఇది ఎంతవరకు వాస్తవం అని మనం డౌట్ పడకూడదండి. ఇది అస్సాంలో కొన్ని తరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా మనకి జరుగుతూనే ఉంది. సో కాబట్టి దీంట్లో నో డౌట్. ఇక మీ క్వశ్చన్ ఏమన్నారు, ఇది ఎంతవరకు వాస్తవం అంటే అది జరుగుతోంది. దాని ద్వారా ఫలితం అంటున్నారా మీరు? దాని ద్వారా ఫలితం అనేది ఆ జాతకంలో ఉన్న కర్మ యోగాల్ని బట్టి డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ ఒక సర్జరీ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కూడా ఏమంటారు, 100% సమ్ టైమ్స్ టఫ్ కేసెస్ వచ్చినప్పుడు అష్యూరెన్స్ ఇవ్వడు. ఐ ట్రై అంటాడు, తర్వాత రిజల్ట్ వచ్చినాక సక్సెస్ అయితే ఇట్లా అంటారు. అంటే కొన్ని కేసెస్లో అట్లనే హోరోస్కోప్లో కూడా వాళ్ళ యొక్క కర్మ యోగాల్ని బట్టి ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ అనమాట. తర్వాత నేను రెఫర్ చేస్తాను, ఈ పూజల ద్వారా మీకు వెరీ ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పేసి. చాలామంది 100కి 70%, 80% నేను చేసిన పూజలు క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక 20% అంటారా, అది డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ ఫేట్. సో దాని ద్వారా వాళ్ళకు అది ఎట్లా అనేది, దానికి కూడా నేను జపాలు ఇవన్నీ చెప్తా ఉంటాను, రెమెడీస్. బట్ సమ్టైమ్స్ వాళ్ళు జపం చేయడానికి పెద్ద ఇష్టపడరు చాలామంది. ఎందుకంటే పూజ అంటే ఏదో సమ్ అమౌంట్ ఇచ్చేస్తే అది అయిపోతుంది. బట్ జపం అనేది అతను సెల్ఫ్గా చేసుకోవాలి కదా. సో వాళ్ళు అక్కడ టైం మెయింటెనెన్స్ ఇవన్నీ కుదరక సమ్ టైమ్స్ ఫెయిల్ జరుగుతూ ఉంటుంది. ఎస్, అంతే కదా. జపం అంటే కూర్చోవాలి, పద్మాసనం వేసుకోవాలి, కూర్చోవాలి గంటలు గంటలు. బట్ జపం అనేది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. నేను నా క్లయింట్స్కి అదే చెప్తాను, మీకు పూజలు ఈ జపాలు చాలా ఫలితాలు ఇస్తాయని. అంటే అందరూ పూజ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్తారు, జపం మీదే చేయరు అనమాట. సో ఇవన్నీ మనము ఒక తాటి మీద తెచ్చి చేస్తే సక్సెస్ అనేది ఉంటుంది. అనుకుంటే సరిపోతుంది అనే కాలంలో మమ్మ లేదు గిమ్మ లేదండి. సో ఖచ్చితంగా అంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం ఒక డిష్ చేస్తున్నాం ఇంట్లో, ప్రాపర్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తేనే కదా రుచి వచ్చేది. ఒక్కటి అట్లీస్ట్ మనము ఉప్పు తక్కువైనా కూడా టేస్ట్ ఇది కాదు. అట్లనే ఈ పూజల్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ మనకు చాలా ఇంపార్టెంట్.
ఎస్పెషల్లీ ఇన్ వామాచార. ఓకే. ఇక్కడ మీరు చాలా మందికి రిజల్ట్స్ చూపించారు కదా! అందులో ఏదైనా 1, 2 మచ్చుకు చెప్తారా? రిజల్ట్స్ అంటే నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో చాలా లైవ్ కాల్సే ఇచ్చానండి. హుహు. చాలా మంది ఉన్నారు నా క్లయింట్స్. హుహు. అందులో ఏమని చెప్పను, చాలా సక్సెస్ రేట్ ఉంది. ఓకే. చాలా మంది అంటే కొన్ని ఫెయిల్ కూడా అంటే ఉంటది. పర్టిక్యులర్‌గా కామాఖ్య దేవి వద్దకి వెళ్లి చేయించుకునే వాళ్ళు, ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా వెళ్తారు? డిఫరెంట్ కేసెస్ అండి. హుహు. నేనిప్పుడు అన్ని సక్సెస్ రేట్ అని చెప్పట్లేదు. సమ్ హుహు. ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ సక్సెస్ రేటు మటుకు చాలా వరకే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పెళ్ళిళ్ళ కోసం వస్తారు. పెళ్ళే కావట్లేదు అంటారు. ఆ పెళ్లి స్థానాన్ని జాతకంలో చూడాల్సి ఉంటుంది. అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని. కొంతమందికి పిల్లలు, కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి వీసా. నాకు ఎక్కువ ఎన్ఆర్ఐ క్లయింట్సే ఉంటారనమాట. హుహు. సో వీళ్ళందరి సమస్యలకి ఇండివిజువల్‌గా యూనిక్‌గా ఉంటాయి సొల్యూషన్స్. సో అప్పుడు ఈ దేవత మీకు చేయడం ద్వారా బెస్ట్ రిజల్ట్ ఉంటుందని చెప్తా ఉంటాను. ఓకే. అంటే ఇందులో కామాఖ్య దేవి దగ్గరికి వెళ్ళగలిగే సమస్యలేంటి అనేది నా క్వెషన్. ఈ సమస్యలన్నిటికి కూడా అక్కడ అమ్మవారి దగ్గరికి అక్కడ వెళ్ళొచ్చు. ఓకే. పరిష్కారం దొరుకుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సర్పదోషం తీసుకుందాం. హుహు. ఒక లేడీకి ఒక జాతకురాలికి పిల్లలు కావట్లేదు. హుహు. సంతాన స్థానం చూసాము. అక్కడ రాహు కూర్చొనున్నాడు. హుహు. పంచమాధిపతి రాహు అయినప్పుడు సర్పదోషం వస్తుంది బై న్యాచురల్లీ డిఫాల్ట్‌గా. ఇప్పుడు ఆ అమ్మాయికి, ఆ జాతకురాలికి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుండేది ఎవరు? రాహు. ఆ! ఇందాక చెప్పాను కదా! సో రాహుకి సంబంధించిన ఆదిదేవతను చూస్ చేసుకుంటాం. మీకు దక్షిణాచారంలో ఏమవుతుందంటే రాహు అంటానే శ్రీకాళహస్తికెళ్ళి రాహుకేతు చేయించండి అంటారు. అవును. అది రెగ్యులర్. జ్యోతిష్యంలో ఏబీసీడీలు చెప్పేవాడు కూడా అది చెప్తాడు. శ్రీకాళహస్తికెళ్ళి రాహుకేతు చేయించండి, సర్ప సంస్కారం చేయించి సుబ్రహ్మణ్య స్వామి. అవును. ఈ 3 శ్రీ రాహుకి వెరీ ఫేమస్. అవును. ఓకేనా? బట్ ఇన్ వామాచార రాహుకి ఆధిపత్య దేవత ఎవరు అంటే వామాచారంలో ఎస్పెషల్లీ దశమహావిద్యల దగ్గరికి వెళ్తాం. హ్మ్. దశమహావిద్యల్లో 6వ మహావిద్య అయిన చిన్నమస్తా దేవత. ఓకే. సో చిన్నమస్తా దేవతని రెఫర్ చేస్తా. నాయన అమ్మ నీకు ఇలా ఉంది సంతాన స్థానము, నువ్వు చిన్నమస్తా దేవతని చెయ్యి. చిన్నమస్తాతో పాటు తారాను కూడా చెయ్యి అని చెప్తాం. హుహు. తార అంటే చిన్నమస్త. ఈ ఇద్దరిని ఎందుకంటే తారాదేవి అంటే మళ్ళీ మనం గురుగ్రహం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా కానీ సంతానం కలగాలంటే గురుబలం ఉండాలి. ఓకే. వక్ర గురువు కాదు. గురువు మళ్ళీ వక్ర గురువు ఉంటాడు. ఓకే. అస్తంగత గురువు ఉండాలి. అట్లా కాకుండా స్ట్రైట్ గురువు ఉండాలన్నమాట. స్థిత గురువు. హుహు. ఆ గురువు ఉన్నప్పుడు అండ్ తర్వాత డిపెండ్స్ ఆన్ ద 5th హౌస్. ఓకే. అక్కడ ఎవరు యాక్టివేషన్లో ఉన్నారు వాళ్ళని బట్టి పరిశీలన చేసి చెప్తాం. హుహు. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, తారా అండ్ చిన్నమస్తా చెప్పాను. సో ఇద్దరికి బలి పూజలు చేయించాలమ్మా అని చెప్తాను. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు, బలి పూజలు చేయిస్తారు. చేసిన కొన్ని రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. హుహు. అవి మేము చెప్తాము. ఇలా చేయాలి, మీరు ఆఫ్టర్ పూజ ఇవన్నీ పాటించాలి, ఇలా చేయాలి, ఇంత జపం చేయాలి, మీకు సూన్గా రిజల్ట్ వస్తుంది అని చెప్తాం. హ్మ్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నమ్మి పాపం వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు కొంతమందికి చాలా రిజల్ట్ వచ్చాయి. వన్ ఆఫ్ మై క్లయింట్ ఫ్రమ్ యుఎస్ఏ, హుహు. తను దాదాపు పీసీఓడి అంటారు కదండి, హ్మ్. తను 6 ఇయర్స్ నుంచి సఫరింగ్లో ఉందన్నమాట. నాకు కాల్ చేసింది. నేను లాస్ట్ హోప్ అని కాల్ చేసింది. తను చాలా ఉద్దండ పండితుల జ్యోతిష్యుల దగ్గర చూయించుకుందంట. హుహు. అండ్ షీ స్పెండ్ మోర్ దాన్ 7 lakhs రూపీస్ అనమాట ఓకే. ఈ ఈ ఈ సమస్య ట్రీట్మెంట్ కోసం. ట్రీట్మెంట్ కోసం. హుహు. బట్ ఫైనల్గా కాలేదు. ఇక్కడ ఏదో నాకు గొప్ప అని చెప్పట్లే, హుహు. ఆస్ట్రాలజీ యొక్క పవర్ చెప్తున్నా నేను అంతే. హుహుహు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అనలైజింగ్ చేసి ఆ ఆస్ట్రాలజీ ఎట్లా ఉంటుందంటేనండి, ప్రాపర్గా ట్రీట్ చేస్తే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. హ్మ్. తను కాల్ చేసి నేనేమన్నానంటే, అమ్మ ది లాస్ట్ హోప్ నేనైతే ఒకటి చెప్తాను, దశమహావిద్యల్లో తార అంటే చిన్నమస్త అంటే అందరికి అదే వస్తారంటే కాదు, ఇట్ వేరీస్ అనమాట. సో తార అంటే చిన్నమస్త మీరు చేయండి అంటే ఆమె ఒకటే అనేది, చూడండి యు ఆర్ మై లాస్ట్ హోప్. హుహు. ఏమైందంటే నేను ఆల్రెడీ పూజలు వ్యవహారాలు అని చెప్పి చాలా నేను వేస్ట్ చేసుకున్నాను మనీ. హ్మ్. 7 lakhs రూపీస్ ట్రీట్మెంట్కి అయ్యింది. హ్మ్. వామాచార పూజలు అని చెప్పేసి వేరే వాళ్ళని కాంటాక్ట్ అయినాను, అక్కడ నాకు 4-5 lakhs పోయింది. హ్మ్. సో నాకు ఇప్పుడు నాకు ఇంకా నా దగ్గర ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ మనీ అని చెప్పింది. హ్మ్. నేను అన్నాను, చూడండి అమ్మా, మీరు ఏదో జ్యోతిషులకు ఫోన్ చేస్తేనే వీడు డబ్బులు గుంజుతాడు అనుకుంటారు. హ్మ్. 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 జనరల్గా ఉండేదండి. అవునవునవును. ఫోన్ ఇంక వీడు డబ్బులు
గుంజేకే వీడు అవన్నీ చెప్తాడను. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, మీ దగ్గర డబ్బులు లేవు, నో ప్రాబ్లం, ఐ విల్ గివ్ ద మంత్రాస్. నేను మంత్రాలు ఇస్తాను, ఫస్ట్ మీరు జపం చేయండి. ఆ సిచ్యువేషన్ని ఫస్ట్ మీరు మీ క్లైమాటిక్ మీ వెదర్కి తగ్గట్టు దాన్ని మౌల్డ్ చేయండి సిచ్యువేషన్ త్రూ చాంటింగ్ దిస్ మంత్రాస్. ఓకే. ఇప్పుడు నేను చిన్న మస్తా మంత్రం ఇస్తాను, తారా మంత్రం ఇచ్చాను, ఆ అమ్మాయి కేసు చెప్తున్నాను. ఓకే. చిన్న మస్తా చేయడం ద్వారా ఏమవుతుందంటే చూడండి ఎంత బాగా అప్లై అవుతాయి మంత్రాలు అనేది. చిన్న మస్తా చేయడం ద్వారా పూర్వజన్మ కర్మ అనేది కరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఏదో ఒకటి, ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉంది, ఇక్కడ ఉన్న బాటిల్, దానికి ఫుల్ జిడ్డు పట్టింది. మీ నీళ్ళల్లో ముంచితే జిడ్డు పోతుందా? పోదు కదా. ఏం చేయాలి, దాన్ని ఫస్ట్ సర్ఫ్ ఏదో సంథింగ్ ఒక డిటర్జెంట్లో వేసి కొంతసేపు ఇట్లా సోక్ చేసి ఊరికి ఎలా అంటేనే వెళ్ళిపోతుంది. సో చిన్న మస్తా మంత్రం వర్క్స్ లైక్ దట్ అనమాట. సో ఈ బాటిల్కి ఉన్న జిడ్డు మీకి పూర్వజన్మ కర్మ. మీరు ఏం చేస్తారు, గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతారు, ఓకే, సమ్హౌ మీకు ఒక రిలాక్సేషన్ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు యూజ్ డిటర్జెంట్ పౌడర్. ఓకే, మీకు అర్థమైందా? స్ట్రాంగ్గా చెప్తున్నాను. సో దిస్ డిటర్జెంట్ పౌడర్ ఇస్ జస్ట్ లైక్ చిన్న మస్తాదేవి మంత్ర అనమాట. అప్పుడు ఆమె ద్వారా ఏమవుతుంది, సో ప్రీవియస్ జన్మ కర్మ అంటుకొని ఉంటుంది కదా, స్లోగా రిమూవ్ అవుతుంది. మీకు ప్రీవియస్ జన్మ కర్మ అనేది ఎప్పుడైతే ఇట్లా కోటింగ్ లాగా ఉంటుందో న్యూ రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా రావు. ఎందుకంటే పూర్వజన్మ కర్మ నువ్వు అనుభవించాలి కదా. ఇక పూర్వజన్మ కర్మ అనుభవిస్తూ నువ్వు ఇక్కడ నుంచి చేస్తే అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సరిగ్గా ఉండదు అనమాట. అందుకనే చాలా కేసెస్ ఫెయిల్ అవుతుంటాయి. అందుకని నేను ఏం చెప్తానంటే ఫస్ట్ నీకు పైన ఉన్న ఆ పాత జన్మ కర్మని కొంచెం కరగబెట్టాలి. చాలామంది అనుకుంటారు అనమాట, వీడియోడు కరగబెట్టేకి అదంతా అంటారు. నేను చెప్పినాక శాస్త్రం చెప్పి నేను చెప్తున్నా అంతమైన. చిన్న మస్తా ద్వారా ఫస్ట్ మనకు కొంచెం వర్కౌట్ అవుతుంది. తర్వాత ఏమైంది, ఇప్పుడు తారా చెప్పాను. తారా ఏం చేస్తుందంటే షీస్ కాల్డ్ అనదర్ నేమ్ లంబోదర తార. షీఈ్ వెరీ ఫ్యాటీ గాడెస్ అనమాట. ఈ తారాదేవల్ని ఏమవుతుందంటే తను కంప్లీట్ మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇట్లా మింగేసి తన కడుపులో పెట్టేసుకుంటుందంట. అది కాక తారాదేవి అనేది గురుగ్రహానికి ఆదిదేవత. ఎప్పుడైతే ఈమె ఆధిపత్యం వహిస్తుందో, నేను ఇందాకే చెప్పాను సంతానానికి గురుగ్రహం అంటే, ఇక్కడ ఒక రూల్ అప్లై అవుతుంది. అంటే ఒకటి వైప్అవుట్ చేస్తున్నాము, ఇంకొక సైడ్ ఇంకొకటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అప్పుడు ఏమైంది, పక్కాగా మనకు రిజల్ట్ వస్తుంది. నేను ఆమెకు అదే చెప్పాను, నువ్వు ఇప్పుడు ఆల్రెడీ లాస్ అయిపోయావు, మళ్ళీ ఇప్పుడు కొత్త పూజ అని చెప్పి నేనేదో నీతో పేమెంట్ తీసుకుని నువ్వు బాధపడద్దమ్మా. నేను నీకు మంత్రం ఇస్తా, 3 to 4 months బాగా జపం చేయి. జపం చేయలేదే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నువ్వు జపం చేయి, అమ్మవారు కరుణించిందంటే నీకు పక్కాగా రిజల్ట్ వస్తాయి. ఎందుకంటే చిన్న మస్త చేస్తే పూర్వజన్మ కర్మ పోతుంది. సో యూ విల్ సీ బెటర్ రిజల్ట్స్ అని చెప్పాను. ఆమె ఫస్ట్ రిపోర్ట్స్ పెట్టింది, ఆ PCOD రిపోర్ట్స్ నాకు US నుంచి. తర్వాత నిజంగా అంటే మిరాకిల్ నమ్ముతారో నమ్మరో, ఆ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. 3 to 4 months అనుకుంటాను. మళ్ళీ మాకు కాల్ చేసి తను పెట్టింది, తను PCOD అంతే సంథింగ్ క్లియర్ అయిందని చెప్పేసి ఆ రిపోర్ట్ కూడా పెట్టి, తర్వాత నెక్స్ట్ మంత్ ఏదో కన్సీవ్ అయిందని చెప్పేసి తను మాకు చాలా ఏమంటారు సంతోషంతో తను మెసేజ్ పెట్టింది అనమాట. సో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను ఇచ్చిన మంత్రాల్లో ఒక సక్సెస్ రేట్ అనేది, అంటే నా గొప్ప కాదు ఇక్కడ, ఆ మంత్రం పవర్ అనేది అంతటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది ఈ మంత్ర సెక్షన్ని స్కిప్ చేస్తారు. ఎందుకంటే బికాజ్ వాళ్ళు అట్లే కూర్చోవాలి, ఫర్ ద ఎంటైర్ ద డే ఆర్ హాఫ్ ఆఫ్ ద డే కూర్చోవాలి, జపం చేసుకోవాలి. సో కాబట్టి మంత్రం పవర్ అనేది చాలా వర్క్ అవుతుంది ఇక్కడ. సో దిస్ ఈస్ ద కేస్. నాకు సక్సెస్ రేట్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, నేనేం కాదండి. అంటే పర్టికులర్గా ఏదైనా రూల్స్ ఫాలో అవ్వాలా, అంటే దీంట్లో నాన్ వెజ్ తినద్దు, లేదు రూల్స్ అంటే నాన్ వెజ్ గురించి ఏమి ఉండదు. ఇక తర్వాత లేడీస్ కి సంబంధించి కొన్ని డేస్ వస్తాయి కదా, అప్పుడైతే కొంచెం స్టాప్ చేయాల్సి ఉంటుంది లేడీస్ అయితే. అంటే పర్టికులర్ కిందనే పడుకోవాలి లేదా ఇలాంటివి భూషయనం ఉంటుంది. సమ్ టైమ్స్ డిపెండ్స్ ఆన్ దేర్ హోరోస్కోప్ మేము చెప్తాం అనమాట. ఏకభుక్తం చేయాలా, ఏకభుక్తం అంటే ఒక పూటనే. అదే నేను
బిల్వదళం చెట్టు, ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. అది ఏంటి అనేది దాన్ని చూసి చెప్తా ఉంటాను నేను హోరోస్కోప్ ప్రకారం. జాతకం ప్రకారం ఎందుకంటే కొంతమందికి సమ్ టైమ్స్ గురుబలం ఉంటుంది, వాళ్ళకి ఇంత అవసరం లేదు. అస్సలు బలం నిలున్నకి ఇదంతా. ఓకే, రైట్. భార్గవ్ గారు, ఇంకొక డౌట్, అంటే ఈ జాతక ఫలంగానే ఈ అక్రమ సంబంధాలు అనే రిలేషన్ కూడా ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసాము ఒక కేసు, ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు పవిత్ర గారు అలాగే చందు గారు, వాళ్ళ రిలేషన్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తే చాలామంది అనుకునేది వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది అనేసి. వాళ్ళిద్దరు ఆ రిలేషన్ కారణంగానే ఆమె చనిపోయిందన్న కారణంతో ఈయన కూడా సూసైడ్ చేసుకున్నాడు అనేది అని ఒక టాక్ అయితే పూర్తిగా వెళ్ళిపోయింది. ఈ అక్రమ సంబంధాలు అనేవి కూడా మన జాతకంలో ఈ గ్రహాల ప్రభావం అనేది ఉంటుందా నిజంగా? ఉంటుందండి. ఓకే. ఎందుకంటే జ్యోతిషం అనేది చెప్పంది అంటూ ఏమీ లేదు, ప్రతిదీ చెప్తుంది, చాలా భయంకరంగా చెప్తుంది. ఏమంటే అనలైజ్ చేసేవాడు పర్ఫెక్ట్గా అనలైజ్ చేయాలి. ఇక మనం అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. అక్రమ సంబంధాలకు ఎప్పుడు కానీ మగవాడి జాతకంలో ఆడవాళ్ళ జాతకంలో డిఫరెంట్ ప్లానెట్స్ ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి. ఏవేవి అంటే ఫస్ట్ థింగ్ కుజుడు, శుక్రుడు, ఇద్దరు జాతకాల్లో కామన్గా ఉంటారు. ఇక తర్వాత రాహు అనేవాడు ఎట్లుంటాడు అనే దాన్ని బట్టి అక్రమ సంబంధాల పర్సంటేజ్ ఉంటుందన్నమాట. కొంతమంది చూడండి మారుస్తూనే ఉంటారు. బాయ్స్ జెంట్స్ వాళ్ళని మార్చినా కూడా, లేడీస్ జెంట్స్ని మార్చినా కూడా కంటిన్యూ చేంజింగ్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రాహు. రాహు ఉంటే ఇలా మారుస్తూనే ఉంటారు అనమాట. అంటే ప్రతి జాతకంలో రాహు అనేది కామన్ గా ఉంటుంది. అందుకే నేనేమంటున్నాను, ఎంటైర్ హోరోస్కోప్ లో ఈచ్ అండ్ ఇండివిజువల్ హోరోస్కోప్ ఇస్ యూనిక్ అన్నాను. వాళ్ళ జాతకంలో రాహు యొక్క ప్లేస్మెంట్ చాలా ముఖ్యం. ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడు, నేను దాకా కుజ శుక్రుల గురించి మాట్లాడాను. అసలు ఈ కుజ శుక్రులు ఏం చేస్తారు, రాహుతో ఏం పని, రాహు కలిస్తే వీళ్ళు ఎట్లాంటి రిజల్ట్ ఇస్తారు, శుక్రుడు రాహుతో ఉంటే ఎటువంటి సంబంధాలు ఉంటాయి. శుక్రుడు రాహుతో ఉన్నాడంటే కేతువు సమసప్తక దృష్టితో ఉంటాడు, అప్పుడు ఒక రకంగా రిజల్ట్ ఉంటాయి. శుక్రుడు కేతువుతో ఉంటే రాహు ఒక రకంగా ఉంటాడు. యూనో డిఫరెంట్ గా ఉంటుందండి సబ్జెక్టు. దీనిని బట్టి మనం అక్రమ సంబంధాన్ని లెక్క వేయచ్చు అనమాట. నాకు కొన్ని హోరోస్కోప్స్ వస్తూ ఉంటాయి, చూస్తూనే మీకు ఇలా ఉంది అండి అని చెప్తూనే వాళ్ళు పాపం చాలా మంది ఒప్పుకుంటారు అనమాట. అవును ఉందండి అంటారు. కొంతమంది నాకు ఎక్కువ యుఎస్ క్లయింట్స్ ఫోన్ చేస్తారు కదా, వాళ్ళకైతే గిన చూసినప్పుడు మీరు లౌడ్ స్పీకర్లో ఉన్నారా అంటాను. అంటే అతను ఏం చేసిండే లౌడ్ స్పీకర్లు అందరి వినాలని పెట్టుకుంటాడు సమ్ టైమ్స్. నేను లౌడ్ స్పీకర్లో ఉన్నారా అంటాను. అవునండి అంటే ఒక నిమిషం ఆఫ్ చేయండి అంటాను. ఆఫ్ చేస్తే అప్పుడు చెప్తా తనకి, అవునండి అంటారు అనమాట. ఇవన్నీ చెప్తాను. సో ఇట్లాంటి రిలేషన్స్ వలన మీకు దోషం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ ప్రీవియస్ జన్మని బట్టే శుక్రుడు మీకు దోషమైనాడు. మీరు ఇంకా ఇట్లాంటివి చేశారనుకోండి, ఆయన ఇంకా వరస్ట్ సిచ్యువేషన్స్ ఇస్తాడనమాట. శుక్రుడు, ఇందాక నేను శుక్రుడు అంటాం కదా, సో శుక్రుడు ఈ రిలేషన్స్ కి ఫస్ట్ కారణం. తర్వాత కుజుడు. ఈ రిలేషన్స్ అక్రమమా సక్రమం అనేది రాహుకేతుల్ని బట్టి ఉంటుంది. ఇక లెక్కేసుకుంటూ పోతే శని ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య అబ్బాయిలు ప్రేమిస్తూ ఉంటారు కదా, శని శుక్రులు కలిసినప్పుడు ఇంటర్ క్యాస్ట్ ఉంటుంది ఎక్కువ. శని శుక్రుడు ఇంటర్ క్యాస్ట్ ఉంటుంది. శని రాహువులు శుక్రుడు సప్తమ దృష్టితో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఇంకా రిలీజియనే వేరవుతుంది అనమాట. ఇది ఫారిన్ వి కూడా ఇట్లనే ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, తెలుగు అబ్బాయి రష్యన్ అమ్మాయి అని, లేదా తెలుగు అబ్బాయి నైజీరియన్ అమ్మాయి అని ఏదో ఉంటుంది కదా, ఇట్లాంటి పేపర్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రాహు ఇచ్చే ఎఫెక్ట్. ఎందుకంటే రాహు అంటేనే ఫారిన్ అనమాట. అట్లాంటివి కూడా మనకి చాలా ఫన్నీగా ఉంటాయి కొన్ని జాతకాలు. ఇక దీనిల గురించి వస్తే మటుకు ఈ ప్లానెట్స్ యొక్క పొజిషన్, ఇందులో ముఖ్యంగా మనకు 8th హౌస్ చాలా ఇంపార్టెంట్. 8th హౌస్ అనేది ఒక పెద్ద సీక్రెసీ అనమాట. అందులో ఉన్న ప్లానెట్స్ ని బట్టి వాడు ఏం చేశాడు అనేది లెక్క కట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 8th హౌస్ లో కుజుడు ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరికీ అని కాదు. 8th హౌస్ లో కుజుడు ఉన్నోళ్ళు ఎక్కువగా వాళ్ళకి సెక్సువల్లీ పెద్ద పర్వర్టింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళకి. మరి అందరూ నాకు 8లో కుజుడు ఉంది, నేను అట్లా లేదు అనుకున్నారు. మిగతా గ్రహాలు కూడా చెక్ చేయాల్సి ఉంటుంది.
అదొకటే కాదు కదా, ఇక్కడ నేను ఇందాక గురువు అని చెప్పాను, ఆయన వెరీ 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 పాజిటివ్ గ్రహం అనమాట. ఆయన చూపుడు ఏంటంటే చాలా మటుకు దాన్ని తగ్గించేస్తాడు ఆ లెవెల్ని. సో కాబట్టి మల్టిపుల్గా మనం లెక్క కట్టుకోవాలి. 8th హౌస్ అనేది అక్రమ సంబంధాలను ఎక్కువ సూచిస్తుంది. తర్వాత 12th కూడా కుజ శుక్రులు 12th లో ఉన్నా కూడా వాడు ఎక్కడో ఒక చోట లైఫ్లో గర్ల్స్ తోటి మూవ్ అయ్యి బ్రేక్ అయిపోయి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. కొంతమంది చూసారా ఎంగేజ్మెంటే క్యాన్సిల్ అవుతూ ఉంటుంది, ఎంగేజ్మెంట్ అవుతుంది క్యాన్సిల్ అయితే ఇంకొక అమ్మాయిని ఏమైనా చేసుకుంటారు. ఇదంతా కూడా శుక్రుడు 12th లో ఉన్నప్పుడు జరుగుతుంటుంది ఎక్కువ. తర్వాత రాహు ఉన్నాడా కేతు ఉన్నాడా అనేది అదొక వేరే సబ్జెక్ట్. సో నేను ఒక లేయర్ లాగా చెప్తున్నాను పైన. అర్థమైందయ్యా. అంటే నా డౌట్ ఏంటంటే ఇది చిన్నప్పుడే చాలా మంది జాతక చక్రాలు రాయించుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మీరు జాతక చక్రం రాసినప్పుడు అర్థమైపోతుంది. సో మీకు ఈ విషయం తెలిసినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఏదైనా మీరు మీ తరఫు నుండి ఏదైనా సలహాలు లేదంటే ఏదైనా పర్టికులర్గా ఏదైనా పూజలు అలాంటివి చేస్తూ ఉంటారా? దానివల్ల దోషం తగ్గే అవకాశం ఉంటుందా? 12 years లోపల అయితే నేను ఏం చెప్పనండి, ఇంత చెప్పను. జస్ట్ అమ్మ ఇంకా వాడికి 2-3 ఏళ్ళే, అనవసరంగా అంత అవసరం లేదు, 12 years తర్వాత మాట్లాడుకుందాము. ఇది కూడా చిన్నపిల్లలకి ఎక్కువ చెప్పకూడదని ఉంటుంది, జాతకంలోనే ఉంటుంది. ఎందుకంటే దట్ ఇస్ కాల్డ్ బాలారిష్ట దోషాలు. జాతకం ఏం చెప్తుందంటే 12 ఏళ్ళలోపు ఉండే వాళ్ళకి మేజర్ ఇన్సిడెంట్స్ ఆ 12 years లోపల ఏదైనా ప్రాణగండము ఇట్లాంటివి ఏదైనా ఉంటే నువ్వు చెప్పి సొల్యూషన్స్ చెప్పు, అంతే, ఇంకా బంద్ చేయి. నువ్వు ఇంకా ముందరికి మూవ్ కావద్దు, అది ఆఫ్టర్ 12 చూసుకుందాం, శాస్త్రంలో ఉంటుంది. ఎందుకంటేనంటే 12 వరకు కూడాను గండాలు వెంటాడుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి. అందుకే దాన్ని బాలారిష్ట దశలు అంటారు అన్నమాట, బాల అరిష్టము. సో ఈ దశలు అనేటివి వెంటాడుతూనే ఉంటాయి అన్నమాట. అందుకని 12 వరకు కూడాను నిజం చెప్పాలంటే ఆ ఆయుష్ అనేది కొంచెం ఇంప్రాపర్గా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అందుకే ఆఫ్టర్ 12 అయితే ఆ అరిష్ట దశ పోయి యోగా అరిష్టాలు లేక వస్తాడు వాడు, ఎవరు ఆ జాతకుడు అన్నమాట. సో అందుకని నాకు 12 వచ్చే వరకు ఎక్కువగా నేను ఏం చెప్తానంటే మేజర్ ఇన్సిడెంట్స్ ఏమైనా 12 లోపల ఉంటే చెప్తానన్నమాట. చూడండి ఇలా చేసుకోండి అంట. వాళ్ళు అక్కడికి అడుగుతారు, ఏమండి మా వాడు లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు, ఇప్పుడు అవన్నీ ఎందుకండి అంటాను. ఇప్పుడు ఎందుకండి, ఫస్ట్ ఇది చేసుకోండి, 12 పైన మాట్లాడదాము అని చెప్తానండి. సో ఇది అంటే అదే పోనీ 13-14 లేదంటే 20 ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా సరే మీ వద్దకు వచ్చారనుకోండి, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఏమైనా చేసి దాన్ని తగ్గించే అవకాశం ఉంటుందా? చెప్తానండి, వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్తాను. మొన్న కూడా ఒక రీసెంట్గా ఒక US క్లయింట్కి అదే ఇట్లా ఉంది, నేను ఏం చెప్పానంటే వాళ్ళు 2-3 months బిఫోర్ కాల్ చేస్తారనమాట. అప్పుడు ఏం చెప్పాను, మీ అమ్మాయి ఒక రిలేషన్ పడుతుంది అని చెప్పాను. పాపం వాళ్ళకి తెలియదు. లేదు సార్ మా అమ్మాయి చాలా జెన్యున్ అది ఇది అన్నారు. ఆ అమ్మాయి బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ USA అనమాట. చెప్పాను లేదండి ఇట్లా ఉంది జాతకము, కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాను అంతే. సరే గురు, వాళ్ళు కూడా ఏమనలేదు పాపం, సరే గురువు గారు చూద్దాంలేండి అన్నారు, అయిపోయింది. ఖచ్చితంగా 2 months కాల్ చేశారు నాకు, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఏంటండి అంటే, లేదు గురుగారు మీరు అదే చెప్పారు, నేను పెద్దగా పట్టించుకోలేదు, 1 week బ్యాక్ వచ్చి చెప్తోంది తను, నేను ఇలా ఉన్నాను, కాదు కూడా ఇప్పుడు వాడే కావాలంటుంది, అది కూడా వేరే అతను అని సో ఇట్లా మనము అనలైజ్ చేయొచ్చు పక్కాగా. కొంతమంది ఏమంటుంటారంటే ఫోన్ చేసి మీరు మీ ముందర అది ఉంది కదండి ఇక మీరే చెప్పండి మొత్తం అంటారు అనమాట. అంటే మీ దగ్గర చార్ట్ ఉంది కదా, మీకు అంతా లైవ్లో కనిపిస్తుంది కదా, చెప్పండి అంటారు. నేనేమంటానంటే అప్పుడు డిఫరెంట్ పీపుల్ అనమాట. చూడండి అమ్మ, ఒక జాతకం అనలైజ్ చేయాలంటే 10 రోజులైనా సరిపోదు. ప్రతి ఒక్క గ్రహానికి నక్షత్రాలకి పాదాలకి తెలియదు. సో నాకున్న తక్కువ టైంలో ఒక 15 to 20 minutes మాట్లాడతాను అనుకోండి. నాకున్న మీ సమస్య చెప్తే ఇప్పుడు నేను దానికి లెక్క కట్టి నేను అవన్నీ చేసేకి ఈ టేక్స్ లాట్ ఆఫ్ టైం కదండి. మీరు ఏదైనా నాకు సమస్య చెప్తే నేను ఇమ్మీడియట్గా ఏమి జరుగుతుంది అని చెప్పి అనలైజ్ చేసి మనం తక్కువ టైంలో సొల్యూషన్ కూడా చెప్పుకున్నాను. నేను ఇక మీది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే నాకు చాలా టైం అయిపోతుంది అని చెప్తా ఉంటా. కొంతమంది ఇలా రకరకాల ఖచ్చితంగా ఉంటుందండి. దీనికి ఏం చెప్తామంటే డిపెండ్స్. ఇప్పుడు చూడండి వాళ్ళ జాతకంలో లవ్ అఫేర్ అంటేనే కుజ శుక్రులు అని చెప్పాను ఇందాక. సో వాళ్ళ గురించి ఇంప్రాపర్ ప్లానెటరీ పొజిషన్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ కుజదోషం ఉన్నప్పుడు కూడా ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు వాటికి సంబంధించిన పరిహారాలు త్రూ వామాచారం అని చెప్తాను. సో వాళ్ళు పోయి రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఇక
వశీకరణాలు, మ్మ్. ఉచ్చాటనలు ఇవి కూడా అడుగుతూ ఉంటారు. మ్మ్. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి చేస్తూ ఉంటారు. ఓకే. వశీకరణ అనేది వాస్తవంగా ఉందంటారా అసలు? ఉందండి. కానీ ఓకే. వశీకరణం అనేది అది క్రియేట్ చేయబడినది ఒకందుకు, యూజ్ అవుతుండేది ఒకందుకు. ఓకే. మ్మ్. అది క్రియేట్ చేయబడింది ఎందుకు? మనిషి ప్రశాంతమైన జీవనం గడపడానికి ఏ విధమైన సుఖశాంతులు అంటే ధనము, వాహనాలు ఇట్లాంటివి ఎలా పొందాలి అనే దానికోసం కనిపెడితే, ఇప్పుడు వశీకరణం అంటేనే డెఫినేషన్ ఏంటి అంటే స్త్రీ వశీకరణము, పురుష వశీకరణం. అంతే కదండి. వశీకరణం అంటేనే ఫస్ట్ ఇవే వస్తాయి మన ఇవే మైండ్లో. గుర్తొస్తాయి, అవును. ఇది కాదు, ఇది మిస్లీడ్ అయింది సబ్జెక్ట్ అక్కడ. మ్మ్. మ్మ్. వశీకరణం అనేది ఇప్పుడు మీకు బాగోలేదు, మ్మ్. దీంట్లో చూడండి షట్క్రియలు ఉంటాయి, మీ హెల్త్ బాగోలేదు, దీంట్లో ఆ డిసీజ్కి సంబంధించిన ఉచ్చాటన ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది. మ్మ్. ఆ డిసీజ్కి సాంస్క్రిట్లో ఒక నేమ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యాన్సర్ అంటారు. మ్మ్. ఆ క్యాన్సర్ రకరకాలు ఉంటాయి. ఏదో ఇప్పుడు రాచపుండు అంటారు రాజుల కాలంలో, మ్మ్. రాచపుండు అని. ఇట్లా కొన్ని కొన్ని నేమ్స్ ఉంటాయి మ్మ్. సంస్కృతంలో. దాన్ని యూస్ చేసి చెప్తామన్నమాట. ఏది షట్క్రియల్లో ఉచ్చాటన ప్రక్రియ. మ్మ్. సో ఇలా ఒక్కొక్క ప్రక్రియని మానవుడు తనకు బెనిఫిషియల్గా మార్చుకోవడానికి ఉన్న వచ్చినవి ఇవన్నీ. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి. ఓకే. వశీకరణం అంటే స్త్రీ పురుషులే అంటారు. అది కాదురా బాబు, ఇంకా చాలా ఉందంటే వాళ్ళు వినరు. ఇవే కావాలి, ఇవే కావాలి అని. ఓకే. అంటే ఈరోజు నేను కూడా ఒకటి చూసాను, మ్మ్. ధన వశీకరణ అనేది విన్నాను. ఉమ్. ఉంటుందా అలా? ధనాన్ని మనకి పొందటం కోసం ధనాన్ని కూడా వశీకరణ చేయొచ్చా? చేయొచ్చండి. అంటే చూడండి, మళ్ళీ మీరు అడగచ్చు, మరి చేయొచ్చండి ఇంక ప్రతి వాళ్ళు కూర్చొని వశీకరణం వశీకరణ తంత్రాలు ఇవన్నీ కూడా 25-30% రిజల్ట్ అయితే ఇస్తాయి. బట్ ఇక్కడ చూడండి, ఎవరు కానీ వశీకరణం అంటే చేయిచ్చేస్తారు. ఇప్పుడు మీరు చేస్తారనుకోండి, మీకు అమౌంట్ ఇచ్చేసి మీరు వశీకరణం చేయండి అంటే వాడు చేస్తాడో చేయడో తెలియదు, వీళ్ళదైతే డబ్బులు తీసుకుంటాడు. ఏమవుతుంది ఇక్కడ వశీకరణం కానీ ఏవన్నా కానీ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ జపం. ఓకే. అన్య జపం అనే కాన్సెప్ట్ మీదే నిలబడి ఉంటాయన్నమాట. ఓకే. ఆ జపం వాడు ప్రాపర్గా చేశాడో లేదో ఇవన్నీ ఉంటాయి. తర్వాత జపం చేసిన తర్వాత జప ఫలం దారపోయడం అనేది ఉంటుంది. మ్మ్. ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి. వీడికి అవన్నీ తెలియదు. వాడు ఏదో డబ్బులు అడుగుతాడు, వీడు కట్టేస్తాడు వశీకరణకి. అది వశీకరణం అవుతుందో విద్వేషణం ఉచ్చాటనం అవుతుందో తెలియదు. సో ప్రాపర్గా చేసే వాళ్ళు ఉంటారు దీన్ని. మ్మ్. వీళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. మ్మ్. అప్పుడు అవి పక్కా రిజల్ట్ ఉంటాయి. అది కూడా ఏంటి, ఇక దానికి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. నిస్వార్థంగా మ్మ్. ఇలాంటి మంచి మంచి మోరల్ వాల్యూస్ ఉన్నప్పుడు నీకు వర్కౌట్ అవుతాయి, ఇవన్నీ ఉంటాయి. మ్మ్. కానీ ఇప్పుడు ఇవన్నీ మిస్యూజ్ అయినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వశీకరణం అంటే నాకు ఎవరో హాలీవుడ్ హీరోయిన్ కావాలా, మరి ఇక్కడ నుంచి వశీకరణ చేస్తే వచ్చేస్తుందా? అది జనరల్గా చెప్తున్నాను. Yes, yes, అవును. అంతే కదా. ఇంకొకటి, వశీకరణం అవ్వబడాలంటే వాళ్ళ జాతకంలో చంద్రుడు పరమ దరిద్రమైన పొజిషన్లో ఉండాలి. మ్మ్. అప్పుడు వశీకరణం అవుతారు. స్ట్రాంగ్ చంద్రుడు ఉన్న జాతకుని కానీ జాతకురాలని కానీ మీరు ఏం చేసినా వాళ్ళు కారు. ఓకే. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. ఎలా గుర్తుపట్టొచ్చండి? జాతకం చూస్తే అర్థమైపోతుంది. ఓకే. దానికి పరిష్కారం ఉంటుందా? అంటే ఇప్పుడు ఫర్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్యామిలీలో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ని కానీ వాళ్ళ వైఫ్ ని కానీ ఎవరైనా వశీకరణం చేశారు అని అనుమానం ఉందనుకోండి, దాని నుంచి రిలీవ్ చేయొచ్చా? సంహౌ చేయొచ్చు. అంటే దీంట్లో రకరకాల మెథడ్స్ ఉన్నాయండి. షట్క్రియల మెథడ్ వేరే రకంగా ఉంటుంది. ఇంకొక రకం మెథడ్ ఇది మందు పెట్టినారని చెప్పేసి అది వాడు పోయి నీళ్లు విపరీతంగా కక్కిస్తాడు, అవును. దాంట్లో ఏదో కనపడుతుంది అంటారు. అది ఏదో నాకు కూడా ఇంతవరకు నాకు ఆ సబ్జెక్టే తెలియదు. ఓకే. నాకు మా గురువు బోధించినదంతా కూడా నాకు 64 మహావిద్యలు నేర్పించాడు నా గురువు. మ్మ్. అందులో ఈ షట్క్రియ విధానం ఒకటి. ఆ మందు పెట్టేది అయితే నాకు తెలియదు. మ్మ్. బట్ సంహౌ అయితే కినా మనం ఎఫెక్ట్ చూపించవచ్చు. ఓకే. ఇది కూడా ధర్మబద్ధంగా. ఇప్పుడు నేను ఎవరో రాము అనే వ్యక్తి వచ్చేసి వాడికి ఆల్రెడీ ఒక భార్య ఉంటుంది, నాకు ఇది కాదు నేను వేరే హీరోయిన్ ఇష్టపడిన వశీకరణ అంటే కాదు. అక్కడ ఓకే. నీకు ధర్మబద్ధంగా నీకు శాస్త్రోక్తంగా నీకు భార్య అయింది, మీ మధ్య ఏదన్నా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. దీనికి కూడా సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అండ్ సమ్ ఐటమ్స్ మనం వాళ్ళని అడుగుతాము, ఇవి చెయ్యండి అట్లా, అది కావాలి అని. అప్పుడు అది బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎవరో వేరే హీరోయిన్ నాకు ఇష్టపడేది, వేరే హీరో ఇష్టపడేదని వాళ్ళు వశీకరణం అవుతారా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నేను అయిన వాళ్ళని రిలీవ్ చేయొచ్చా అనేది నా ప్రశ్న. అంటే
ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మీరన్న రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ బాగున్నారు, బట్ అనుకోకుండా ఎవరో వశీకరణం చేయటం, వాళ్ళ హస్బెండో లేదా వైఫో Yes, వశీకరణం చేయొచ్చు. అయిపోయింది, తనని రిలీవ్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే. అసలు అయిందా లేదా కూడా కనుక్కోవచ్చు. ఓకే. ఏ విధంగా చేస్తామంటే వాళ్ళు ఏదో ఒక ప్రయోగం చేసి ఉంటారు, దానికి మనం యాంటీడోట్ లాగా ఇంకొక మహాశక్తితోటి పోరాటం అన్నమాట. ఓకే. అలా చెయ్యొచ్చు. ఇక ఎలా కనుక్కోవాలి అంటే ఆ జాతకంలో ఉన్న దశల్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది వీళ్ళకి అయిందా లేదా అని. ఓకే. ఈ బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, ఓకే. ఇట్లాంటివి కానీ అసలు వాళ్ళ వాళ్ళ లేదంటే పలానా టైంలో మీకు అవుతుందని కూడా చెప్పచ్చు. ఓకే. కొన్ని ప్లానెట్స్ ఉంటాయి, ఆ ప్లానెట్స్ వచ్చినప్పుడు అయ్యే మనం ఛాన్సెస్ మన మీద బ్లాక్ మ్యాజిక్, తర్వాత ఈ అకల్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి అన్నమాట. అది మనం హోరోస్కోప్ చూసి. ఓకే. ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అక్రమ సంబంధాల గురించి, దీంట్లో చందు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణం కూడా హోరోస్కోప్ అయి ఉంటుందా? గ్రహాల ప్రభావం ఉంటుందా? ఎస్. ఓకే. అది ఎలా ఉంటుంది? ఈ ఆత్మహత్యలకు వచ్చేసి ఎక్కువగా చంద్రుడు, చంద్రో మనసో జాతః అంటారు అనమాట. అంటే చంద్రుడు మనసుకి ఆయనే హైలీ రెఫరెన్స్ చేసేది. ఎప్పుడైతే ఇలా చంద్రుని సిచ్యువేషన్ బాగలేని వాళ్ళు చాలాసార్లు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే చూడండి, మనకు కనపడించే ఫిజికల్ అపీరెన్స్ వేరు. చంద్రుడు అనేవాడు కేవలం మన మనసుని మాత్రమే రూల్ చేస్తాడు. మీకు చనిపోవాలనే థాట్ అక్కడే కదా స్టార్ట్ అయ్యేది ఫస్ట్. ఎందులోకి చచ్చిపోతే బాగుంటుంది అని ఎప్పుడైతే అనిపిస్తుందో చంద్రుడు నీకు వీక్ ఉన్నాడని అర్థం అన్నమాట. అప్పుడు అలాంటప్పుడు మరి ఏం చేయాలి అంటే ముత్యాల హారం ఉంటుంది కదా, అంటే ఆ టైంలో వాడికి అవన్నీ గుర్తుండవులేండి, ఫస్ట్ వాడు చచ్చిపోయకపోతాడు. ఒకవేళ అటువంటి థాట్స్, ఎందుకంటే నాకు సమ్ టైమ్స్ ఎవరైనా కాల్ చేసినప్పుడు నేను చెప్తాను ఈ టైంలో మీకు సూసైడల్ టెండెన్సీ ఉందా అంటాను. పాపం ఒప్పుకుంటారు, అవునండి ఉన్నింది అంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ముత్యాల హారం వేసుకోవాలి మెడలో, చంద్రుడి పొజిషన్ బాగలేని వాళ్ళు. ముత్యాలు వెండితోనే చుట్టించుకొని వేసుకోవాలి. దీని ద్వారా ఆయన కంట్రోల్ అవుతాడు. అంటే మనకు ఆ బ్యాడ్ ఎనర్జీ, ఆ బ్యాడ్ థాట్ ప్రాసెస్ అనేది బంద్ అవుతుంది. ఓకే. సో ముత్యాల వలన మనకు ఆ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆత్మహత్యలు అనేది కేవలం చంద్రుడి స్థానం, చంద్రుడు అండ్ ఆయన ఏ గ్రహం చేత ఎఫెక్ట్ అయ్యాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. రాహుతోటి ఉన్నాడా, కేతుతోటి ఉన్నాడా, దాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు చంద్రుడు, కుజుడు, రాహు ఉంటారు. సో అలాంటప్పుడు ఎట్లాంటి ఇంకా సైకిక్ గా బిహేవ్ చేసిన ఇట్లా కోసుకోవడము బ్లేడ్లతో, ఇదంతా కూడా ఈ కాంబినేషన్ లో జరుగుతుంది. చంద్ర, కుజ, రాహు ఉన్నప్పుడు ఇంకా పట్టుకోలేకోకుండా వెళ్ళి కోసుకోవడము, ట్రైన్ కింద పడడము, ఇవన్నీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. కొంతమంది లవ్ ఫెయిల్యూర్ తోని కానీ అవన్నీ ఈ కాంబినేషన్లతోనే ఉన్నప్పుడు. ఎందుకు అంటే కుజుడు అనేవాడు వెరీ హై ఎనర్జెటిక్ ప్లానెట్. ఇట్లా అనుకున్నానంటే ఇట్లా జరిగిపోలే ఆయనకు. చూడండి కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయంటే చంద్రుడు మనస్సు, కుజుడు వెరీ హై ఎనర్జెటిక్, రాహు ఇల్యూజన్, ఈ మూడు కలుస్తాయి. ఏమవుద్ది, ఆత్మహత్య ప్రేరేపణ ఈయన ఇస్తాడు చంద్రునికి. రాహు ఏం చేస్తాడు, దాన్ని ఇంకా పెంచుతాడు అనమాట. చేసుకోవాలా, నువ్వు సూసైడ్ చేసుకోవాలని. అప్పటి వరకు కుజుడు ఊకే ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇంకా జాయిన్ అయ్యి అంటే వాడిని ప్రేరేపిస్తాయి అనమాట. చేసుకో. ఈ కుజుడు ఏం చేస్తాడంటే ఒక్కసారిగా రైజ్ అయిపోతాడు. ఎందుకంటే కుజుడు తను లేసాడు అంటే గిన ఇంక జరిగిపోవాలి పని, అంతే. ఆయన వెనకడుగు ఉండదు, తగ్గేదేలే అంటాడు అనమాట. అలాంటప్పుడు ఏమైంది, లేస్తూనే ఇంక ఫస్ట్ ఇమ్మీడియట్ సూసైడ్ అటెంప్ట్. ఒకవేళ అట్లా చేసుకునే విషయం తాగేది, ఎంట్రీని, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదా, ఇదంతా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆఫ్ దీస్ 3 ప్లానెట్స్ అనమాట. దీనిలో సర్వైవ్ అవుతా ఉంటారు కొంతమంది, హాస్పిటల్ పడి తిప్పలు పడి బయటకు వస్తా అంటారు. వాళ్ళు ఎట్లా అంటే అక్కడ సమ్వేర్ వాళ్ళకి ఒక జూపిటర్ దృష్టి ఉంటుంది. ఈయన ఏంటంటే వెరీ పాజిటివ్ ప్లానెట్ అనమాట, ఏదో ఒక హీలర్ ఈయన. ఏదో మన దెబ్బ తగిలింది వచ్చి ఇట్లా హీల్ చేస్తాడు కదా, ఏంజిల్స్ లాగా. అట్లా ఈయన దృష్టి ఉందంటే ఆడ జరిగేదాన్ని ఆపలేడు, కానీ సంహౌ ఆ రిజల్ట్ని తగ్గిస్తాడు. అందుకే జూపిటర్ బలం ఉన్నప్పుడు వెళ్ళి వస్తూ ఉంటారు, హాస్పిటల్ పాలైపోయి మరి బయటకు వస్తూ ఉంటారు. శుక్రుడు కూడా అంతే. శుక్రుడు ఎందుకంటే 2 కూడా మంచి శుభగ్రహాలు ఇవి. వీళ్ళ చూపు ఉన్నంతసేపు వాళ్ళు అలాంటి అటెంప్ట్స్ చేయడం, మళ్ళీ బయటికి రావడం.
అటెంప్ట్స్ చేయడం మళ్ళీ బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది ఇలాంటివి ఎక్కువగా పిల్లలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో, అలాంటి పేరెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దశమహావిద్యల ద్వారా ఏదైనా పూజ చేసి ఆ ప్రభావాన్ని తగ్గించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు ఓకే. ఎందుకంటే దశమహావిద్యల్లో దీనికి లేదనుకోకుండా ఉండదు. హ్మ్. ప్రతిదానికి ఉంటాయి. ఇక్కడ మనకు చంద్రుడు, రాహువు ఉన్నాడు కాబట్టి హ్మ్. మేము చెప్తామమ్మా భువనేశ్వరి ఆరాధన చేసుకో. హుహు. లేదా చిన్న మస్తా చెయ్యి. ఫస్ట్ ఇక్కడ నుంచి నీకు రిలాక్సేషన్ వస్తుంది మీ అబ్బాయికి అని చెప్తాం. హ్మ్. మా ఓల్డ్ క్లయింట్ ఒక ఆమె ఉన్నారండి. ఆమెకు వాళ్ళ అబ్బాయి ఇలాగే ఎవ్రీ టైమ్ అంటే ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అండ్ అగైన్ సూసైడ్ అటెంప్ట్ చేసుకునేవాడు. ఓకే. చేసేది, జాయిన్ అయ్యేది, మళ్ళీ వచ్చి కూర్చునేదనమాట. హ్మ్. ఇలా చేస్తే తను నన్ను కన్సల్ట్ అయ్యింది. నేను అప్పుడు ఏం చేశానంటే ఆమెకు కేతు ఎఫెక్ట్ ఉన్నింది వాళ్ళ అబ్బాయికి. హుహు. వెంటనే మేము ధూమావతి, భువనేశ్వరి చేయించమని చెప్పాం. హుహు. ఆమె చేయించింది. మీరు నమ్మరు అసలుకి. తను ఒక 1 మంత్‌కేమో మాకు కాల్ చేసింది. ఏమండి తను చాలా మారిపోయాడు. పాపం అంటే వాళ్ళ తల్లి జపం విపరీతంగా చేసిందిలెండి. ఓకే. తను మారిపోయాడండి. ఎప్పుడు చూసినా చచ్చిపోతా అనేవాడు. ఇప్పుడు నేను బుద్ధిగా కాలేజ్ జాయిన్ అయ్యాడు. హుహుహు. కాలేజ్ మిడిల్ డ్రాప్ అనమాట. ఓకే. సో, మళ్ళీ తను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చేస్తానని చెప్పినాడు. తన ఫేవరెట్ గిటార్ నేర్చుకునేవాడంట. హుహు. దాన్ని కూడా పగలగొట్టాడంట. మళ్ళీ పోయి గిటార్ తెచ్చుకొని ఏదో తెలీదు ఒక మిరాకిల్ అయితే జరిగింది అని చెప్పి తను కాల్ చేశారు మాకు. ఓకే. ఇలాంటివన్నీ విన్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఓకే. హ్మ్. మంత్రాస్ అండ్ ది పూజాస్ ఆర్ వర్కింగ్ ఓకే. అనిపిస్తుంది. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా మేము లేదండి గురువుగారు మాకింకా జరగలేదు అన్నప్పుడు చూడండి కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. మనం చేసేది మనం చేస్తాము. ఇంకా అమ్మవారి చేతిలో హ్మ్. అప్లికేషన్ పెట్టాము. హ్మ్. ఆమె యాక్సెప్ట్ చేసి రిజెక్షన్ అనేది మీ యొక్క కర్మ మీద మనం ప్రయత్నం మనం చేసామండి అని చెప్తా ఉంటాం. అంతే కదండీ. వి ఆర్ నాట్ గాడ్స్ కదా! యాహ్! జస్ట్ ఒక పాత్ చూయించే వాళ్ళమే. కానీ కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారంటే ఇక మీ దగ్గరకొచ్చాం గదా! అంతా అయిపోద్దా అంటారు. హుహుహు. ఏదో వి ఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అంతే. యాహ్! నాకు మీలో నచ్చిన ఒక పాయింట్ చెప్పాలండి. హ్మ్. చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నాను. బట్ ఖచ్చితంగా ఇది చేయండి, జరిగిపోతుంది అనే మాట మీరు చెప్పట్లేరు. చాలామంది ఏంటంటే డబ్బులు తీసుకోవాలని చెప్పేసి, మేము చేసేస్తాం, మీకు తగ్గిపోతుంది, రిజల్ట్ మేము చూపిస్తాం అనే వాళ్ళనే నేను ఎక్కువగా చూసాను. బట్ మీ దగ్గర నుంచి నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను. నాకు అది మాత్రం కనిపించలేదు. అవునండి. ఏంటంటే జరిగేది చెప్పాలా. ఊరికే అది ఇది ఇట్లాంటివన్నీ ఎందుకో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో కూడా ఎక్కడ గాని యాహ్! నేను ఇట్లనే చెప్తున్నాను. హుహుహుహు. రైట్. భార్గవ్ గారు అంటే ఈ అక్రమ సంబంధాలు కారణం కావచ్చు, లేదా ఇంట్లో మరే ఇతర కారణాలైనా కావచ్చు. అంటే మనం టాపిక్ అలా వెళ్తున్నాం హ్మ్. కాబట్టి హ్మ్. వచ్చింది. విడాకులనేది ఈ మధ్య కాలంలో విపరీతంగా అయిపోయాయి. అదేదో ఒక సెలబ్రేషన్ లాగా ట్విట్టర్‌లో పెట్టేస్తున్నారు. మేము విడాకులు తీసుకున్నాం. హ్మ్. నేను తను విడిపోయాము అని అఫీషియల్‌గా చెప్పేసుకుంటున్నారు హుందాగా. ఎందుకు ఈ విడాకుల సమస్యలనేవి ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోతున్నాయి? అంటే ఏదన్నా ప్రభావం ఉందంటారా? పర్టిక్యులర్‌గా ఈ మనుషుల పైన ఎందుకు ఇంత అంటే ఇంతకుముందు ఉన్నాయేమో కానీ ఇవైతే ఈ మధ్య కాలంలో అఫీషియల్‌గా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటారు? కారణాలేంటి? యాక్చువల్లీ విడాకులనేది మన కల్చర్ కాదండి. అది మీకు కూడా తెలుసు. ఇది ఫారిన్ కల్చర్. ఆ బ్రిటిషర్స్ వచ్చినాకనే ఇదంతా మనకు ఇట్లా జరిగిపోయింది. ఎందుకంటే అదేదో ఒక సినిమాలో చూపించినట్టు కలపడానికి మంత్రాలు ఉంటాయి గానీ, విడిపోవడానికి మంత్రాలు లేవని ఒక సినిమా గూడా ఉంది కదా! అట్లా విడాకులనేది మన కల్చర్ కాదు. ఇప్పుడు మనం అసలైన టాపిక్‌లోకొస్తే ఈ విడాకులు ఎందుకు అవుతుంటాయంటే, ఇక్కడ విడాకులు అని జాతకంలో ఉండదు. హుహు. విడాకులని అసలు ఆ టర్మే మనది కాదు. అది పేరుకు అర్థం కూడా నాకు తెలవదు. ఓకే. విడాకులంటే విడియాకుల ఎట్లా దాన్ని కన్సిడర్ చేసుకోవాలనేది కూడా నాకు అర్థం కాదు. ఓకే. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. జాతకంలో విడాకులనేది ఉండదు. హుహు. మల్టిపుల్ రిలేషన్స్ అని ఉంటుంది. దాన్ని ఇట్లా తర్జుమా అయింది అదంతే. హుహు. ఇప్పుడు చూడండి పూర్వకాలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1800 తీసుకోండి. హ్మ్. 1800 ఇయర్ హ్మ్. తీసుకుంటే ఆ టైంలో విడాకులున్నాయా? ఒక వ్యక్తి మల్టిపుల్ రిలేషన్స్‌లో ఉండేవాడేమో. ఫర్ అవును. ఎగ్జాంపుల్ అవును. ఇప్పుడు ఒక రాజు ఉంటాడు. ఒక కర్టెసిన్స్ తోటి చాలా మందితోటి ఉంటాడు. సో, దట్ ఈస్ కాల్డ్ బహుకలత్ర యోగం. హ్మ్. మల్టిపుల్ రిలేషన్స్. వాడేం చేస్తాడు ఇద్దరు, ముగ్గురు వస్తూనే ఫస్ట్ భార్యని కొంచెం ఏమంటారు తగ్గిస్తాడు. హ్మ్. ఇట్లా వాడు కొత్త కొత్త ఎంజాయ్‌మెంట్స్ కోసం వాడు ఇక్కడ వీళ్ళకి సోర్స్ లేక ఎక్కడికి పోలేక అది గాక అప్పట్లో కొంచెం బయటికొస్తుందనుకోండి. స్త్రీ బయటికొచ్చిందంటే చూడు ఎట్లొచ్చేసింది భర్తనొదిలి. ఇలాంటి మూమెంట్స్‌ని కూడా అప్పట్లో వాళ్ళు అట్లాగే భరించినారు. అవును. అవును. అక్కడ విడాకుల కాన్సెప్ట్ లేదు. బట్ దిస్ మూమెంట్ ఈస్ వెరీ రెవల్యూషనరీ మూమెంట్. హ్మ్. కాబట్టి ఇప్పుడేమైంది
విడాకులు, సో మేము సపరేట్ అయిపోతామని ఇప్పుడు వచ్చింది ఈ కల్చర్. కానీ విడాకులు అనేది జాతకంలో ఉండదు. దట్ ఈస్ కాల్డ్ బహుకలత్ర యోగం అంటారు దాన్ని. ఓకే. అంటే అదర్ రిలేషన్ యా ఉంటుంది కాబట్టి ఎస్ లేదా సెకండ్ మ్యారేజ్ బహుకలత్ర యోగం అనేది ఉంటుంది కాబట్టి హుహు. ఈ రిలేషన్తో వాడు బ్రేక్ చేసుకుంటాడు. హ్మ్. హ్మ్. అంతేగాని విడాకులు అనేది ఏమి ఉండదు. ఈ బ్రేకింగ్‌ని మనం ఏమంటున్నాం జాతకాల భాషలో, జాతకాల్లో కూడా లేదు. మనం పెట్టుకున్నాం. ఒక హ్మ్. పేరు హ్మ్. విడాకులు అయితాయి. ఎందుకంటే వాడికి బహుకలత్ర యోగం ఉండడం ద్వారా ఒక రిలేషన్ అనేది కట్ ఆఫ్ అవుతూ వస్తుంది కాబట్టి. యాహ్! ఎగ్జాక్ట్‌లీ మీరన్నదే నా అంటే ఫ్యామిలీలోనే చూసాను. మా హ్మ్. తాతమ్మ గారు హ్మ్. రీసెంట్‌గానే చనిపోయింది 100+ ఇయర్స్‌లో. యాహ్! తనకి పెళ్లి జరుగుతుండగానే వాళ్ళ హస్బెండ్ అక్కడే కుప్పకూలిపోయారంట, హ్మ్. చనిపోయారు. హ్మ్. అప్పటి నుంచి ఆవిడ సెకండ్ మ్యారేజే చేసుకోకుండా మా తాతయ్య గారు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ పెరుగుతూ వచ్చింది. తను ఇక్కడే చనిపోవటం, తర్వాత మా తాతయ్య గారు వాళ్ళే హ్మ్. కర్మకాండ అంతా చేయటం హ్మ్. జరిగిపోయింది. అంటే ఆ కాలంలో సెకండ్ మ్యారేజ్ అనేది పోనే లేదు ఒక యెస్. వుమెన్ అనే ఆ! ఆవిడ అదే. మీరన్నట్టు. అదే. బట్ ఇప్పుడెందుకు ఇంత ఎక్కువైపోయింది అసల? అదేనండి రకరకాల కారణాలు. హ్మ్. ఇంగ్లీష్ ఈ బ్రిటిషర్స్ ఇంపాక్ట్ ఫారెన్ ఒకటి. కల్చర్. ఆ వెస్టర్నైజ్ అవ్వడము. తర్వాత ఇక ఆ టైప్ ఆఫ్ అంతా మనం మారిపోవడం ద్వారా ఈ విధంగా అనేది జరుగుతుంది అంతే. స్పెషల్‌గా విడాకులు అనేది జాతకంలో ఉండదు. ఓకే. సో చూడండి ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఆన్‌లైన్ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఓవరాల్‌గా గ్లోబలైజేషన్‌లో ఉన్నాము. అదే విధంగా అంటే ఒక కల్చర్‌ని కూడా మనం గ్లోబలైజ్‌గా తీసేసుకుంటున్నారు. ఇలా వెస్టర్న్ కల్చర్‌ని ఇలా మనం తీసేసుకొని గ్లోబలైజ్ అవ్వడం వలన ఈ ఇంపాక్ట్స్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి. హ్మ్. హ్మ్. ఇక జాతకం దృష్ట్యా చూస్తే గిన షష్టాష్టకాలు. ఓకే. షష్టాష్టకాలు అంటే ఏంటంటే అమ్మాయి జాతకం నుండి చంద్రుడి నుంచి అబ్బాయి జాతకం నుండి చంద్రుడికి లెక్క కడతారు. హుహు. అది 6, 8 కాంబినేషన్‌లో 9, 5 కాంబినేషన్ 12, 1 ఇట్లాంటి కాంబినేషన్‌లు వచ్చినప్పుడు వాళ్ళ మధ్య ఈ విడిపోవడము, ఈ ప్రేమానుబంధము విడిపోవడం అని కాదు. ఈ అనుబంధము తగ్గుతుంది అని ఉంటుంది. ఓకే. ఓకే. విడిపోవడం అంటే మళ్ళీ విడాకుల దగ్గరికే వస్తాం. అది లేదు మన దాంట్లో. ఓకే. ప్రేమానురాగాలు తగ్గిపోతాయి. వార్ వన్ సైడ్ అవుతుంది అని ఉంటుందన్నమాట. ఓకే. హ్మ్. సో, అట్లాంటి కాంబినేషన్స్ ఉన్న గ్రహాల్ని మనము జాతకుల్ని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. సమ్‌టైమ్స్ ప్రేమించుకున్నోళ్ళొస్తారు నా దగ్గరికి. లేదు గురువుగారు మేము ప్రేమించుకున్నాము. మాకివి వచ్చినాయని చెప్తారు వాళ్ళే. హ్మ్. హ్మ్. మేము వేరే ఆస్ట్రాలజర్‌ని కన్సల్ట్ అయ్యాము. ఇవొచ్చినాయి. హ్మ్. ఎట్లా దీన్ని ఏదో ఒకటి చేసుకోను గానీ మేము చేసుకుంటాం పెళ్లి అంటే అప్పుడు ఏదో కొన్ని పరిహారాలు చెప్పి చూడండి ఇవైతే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందని లైఫ్ చెప్తామన్నమాట. టైమ్ ఫాలో యాహ్! అవ్వాల్సిందే. సో, ఇలా విడాకులకనేది ఎక్కువగా ఈ షష్టాష్టకాల దోషాలొస్తాయి. తర్వాత శుక్రదోషం అబ్బాయిలకైతే. హుహు. అమ్మాయిలకైతే గురుదోషం. హుహుహు. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ! సో, గురుదోషం ఉన్న అమ్మాయిలు కానీ, శుక్రదోషం ఉన్న అబ్బాయిలకు కానీ విడిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి. యెస్. తర్వాత ఈ కుజదోషం. హుహుహు. ఇది రెగ్యులర్‌గా అందరికీ తెలుసు కుజుడి గురించి. ఓకే. కుజుడున్నప్పుడు కుజదోషం వల్లనే చేసుకోవాల్సుంటుంది. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది పెద్ద పంతుళ్ళు హ్మ్. చెప్పే రీజన్స్ అన్నీ వీటి ద్వారా చెప్తున్నారంటారా? అంటే వాళ్ళు విడిపోతారు అని ముందే చెప్పేస్తున్నారు. అంతే కదండీ. ఓకే. ఎవరిదైనా మనం చెప్పేసేయొచ్చు. హ్మ్. హ్మ్. ఈజీగా అనలైజ్ చేసేసేయొచ్చు. ఓకే. వీళ్ళు ఈ టైంకి వీళ్ళకి ఈ బంధం తెగిపోతు సప్రెస్ అవుతుంది ఓకే. అనేది మనం చెప్పేసేయొచ్చు. అదే ఈ కాలం ప్రకారం విడాకులు. ఓకే. మీరన్న షష్టాష్టకాలు ఇవేనా అండి? అంటే ఈ 36 పాయింట్స్ నో, ఉంటాయి. నో, 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 నో. అవి ఇవి కాదు. కలవాలి. ఓకే. ఇవి వచ్చేసి గణాలనమాట. అవి వేరే. హుహు. అవి 36 ఉంటాయి. దాని గురించి పట్టించుకోనవసరం లేదు. ఓకే. ముఖ్యంగా అవి ఎందుకంటే షష్టాష్టకాలు. 36కి 26, 30 వచ్చినోళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అవునండి. 36కి 18 వచ్చినోళ్ళు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నారు. హ్మ్. ఈ బేసిక్‌గా అవాయిడ్ చేయాల్సినది ఏంటంటే చిత్తా, మృగశిర, ధనిష్ట అని 3 నక్షత్రాలుంటాయి. హ్మ్. ఈ నక్షత్రాలలో అదే నక్షత్రాలను పెళ్లి చేసుకోకూడదు. హ్మ్. తర్వాత కొన్ని నక్షత్రాలుంటాయి. మఖ, మూల అనేటివి. ఇవి బుధ నక్షత్రాలతో పెళ్లి చేసుకోకూడదు. సో, ఇలా రకరకాల కాంబినేషన్‌లు అవి చూసుకొని చేసుకుంటే హుహు. హ్యాపీగా ఉంటుంది. కానీ బేసిక్‌గా నక్షత్రము అండ్ గ్రహాలు ఏవి శుక్రుడు, గురుడు ఇవి హ్మ్. చూసుకుంటే మాక్సిమం మనకు ఓకే. ఎట్లాంటి టెంపో ఉంది వాళ్ళ మధ్య అనేది అర్థమైపోతుంది. ఓకే. రైట్. భార్గవ్ గారు ఇంకొక అనుమానం. హ్మ్. ఈ శత్రువులని మనము అంటే బంధించేయొచ్చు. మన వరకు రాకుండా వాళ్ళని ఎలాగైనా ఆ పీడ వదిలించుకోవచ్చు అనేది వింటూ ఉంటాను నేను. హ్మ్. అంటే ఏ రకంగానైనా శత్రువులని వదిలించుకునే అవకాశం మనకి ఆస్ట్రాలజీ రూపంలో ఉంటుందా? కొంచెం వరకు ఉంటుందండి. హుహు. ఫుల్‌గా ఉండదు. ఓకే. ఎందుకంటే నేను ఎప్పుడు గాని జ్యోతిష్యం చెప్పేది కర్మ కాన్సెప్ట్ నుంచే చెప్తానండి. హుహు. ఇక మనం ప్రతీదీ చేసుకోగలిగితే దేవుడెందుకు? హ్మ్. అంతే కదా! ఇక్కడ
నీ కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి త్రూ కర్మ ద్వారా నువ్వు ఏదో అవతలోళ్ళకి పోయిన జన్మలో ఎప్పుడు గెలికింటేనే మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో ఏదో ఒకటి నీకు శత్రువులు తయారవుతారు. మరి ఆస్ట్రాలజీ పరంగా దీనికి ఎట్లాంటి రెమెడీస్ ఉంటాయి అంటే భగలాముఖి. ఓకే. భగలాముఖి చేయడం ద్వారా మనకు ఈ శత్రుస్తంభన అనేది జరుగుతుంది. ఇక షట్క్రియల్లో ఉచ్చాటన, పలాయన, స్తంభన అని 3 ఉంటాయి. ఈ ప్రక్రియలు చేయడం ద్వారా కూడా శత్రువులు అంటే మనకి ఎవరైతే హామ్ చేయాలనుకుంటుంటారో వాళ్ళకి మనము ఫ్రీజ్ చేసేయచ్చు. శాస్త్రంలో ఉంటుంది. ఓకే. కేవలం ఫ్రీజ్ చేయొచ్చు. నిజంగా సినిమాల్లో చూపించినట్టు లేదంటే బయట వినేటట్టుగా నో అవి కూడా ఉంటాయండి. ఓకే. బట్ అది చాలా డీప్గా వెళ్ళిపోవాలి. ఇంకా అది నేను కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి చెప్తే అసలుకి నేనే నమ్మలేకపోయాను. నేను ఒకసారి కాశ్మీర్లో ఉన్నాను అనమాట. మా గురువు దగ్గర ఉన్నప్పుడు ఇలాగే మా గురువు చూస్తే చాలా నార్మల్గా సింపుల్గా ఉంటారు అనమాట. ఇది చిన్న గుడిసెలో అట్లా. నేను ఒక 1 వీక్ అక్కడ ఉన్నాను. అప్పుడు ఏమైందంటే నేను చెప్పాను కదండి ఎక్కడెక్కడో అన్నీ నేర్చుకున్నానని చెప్పేసి. తనకి ఇలాంటి కేసు ఏదో ఒకటి వచ్చింది, ఒకరిని ఇది చేయాలనే కేసు. అంటే మా గురువు ఒకటే చెప్తారు, ఏమండి మనసా వాచ కర్మన నువ్వు సఫర్ అయింటేనే అది చెయ్యి, ఫన్ కోసం కానీ ఇట్లా చేయకూడదు అనమాట. నువ్వు సెల్ఫ్గా బాధపడి ఉండాలి. ఇప్పుడు నేను సమ్ ఎక్స్ కోసం చేస్తాను లేదంటే సమ్ వై అనే ఫ్రెండ్ కోసం చేస్తానంటే వర్క్ కాదు. నీకు సెల్ఫ్గా నువ్వు మనసా వాచ కర్మన వాళ్ళ చేత 3 రకాలుగా పీడింపబడి ఉంటే నువ్వు రా అంటారు. అలా ఒక క్లయింట్ అనేది వచ్చారనమాట. మీరు చెప్పారండి, తను ఒక విద్య ప్రదర్శించాడు. నేనైతే షాక్ అయిపోయాను. తను అప్పటికే అది రన్నింగ్లో ఉందన్నమాట. ఎన్ని రోజులు 41 days అయింది అది రన్నింగ్లో ఉండబట్టి. 42 రోజు ఇప్పుడు నేను వెళ్ళాను. అసలుకి నిజంగా నమ్మరు, ఇట్రా వచ్చి కూర్చోంటే తను వచ్చి కూర్చుంటాడు. అంటే ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ కోసం ఏదో అతడు ఎట్లంటే పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు తాగి అని చెప్పేసి తను చేయించింది. ఇప్పుడు చూడండి అక్కడ ధర్మం అనేది వర్కౌట్ అవుతుంది. ఎందుకు? ఒక భార్య భర్త కోసం చేయిస్తోంది. భర్త ఎట్లంటే గాడి తప్పినాడని చెప్పేసి చేయిస్తోంది. ఇలా వచ్చి కూర్చోంటే తను వచ్చి కూర్చున్నాడు అనమాట. అసలు ఇతను ఏం చెప్తే తను చేస్తుంటే జస్ట్ లైక్ హిప్నటైజ్ లాగా. ఓకే. ఇది ఇట్లా షర్ట్ ఇప్పు అంటే ఇప్పడమే, ఇంకా ఓకే కూర్చో అంటే కూర్చోండి, లేయి అంటే లేయడం. అదేదో కీ ఈమెకి ఇచ్చినట్టు ఈమెకు ఒక మంత్రోపదేశం చేశాడు. ఇక అతను ఈమె కంట్రోల్లో ఉండేలాగా అన్నమాట. ఓకే. సో అది నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అండ్ చాలా షాక్కి కూడా గురయ్యాను. సో ఇట్లాంటివి అయితే ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాశ్మీర్ తంత్రంలో. నేపాల్ కాశ్మీర్ తంత్రంలో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్, కేరళలో కూడా ఉన్నారు. బట్ అంతవరకు మనం పోంలేండి. ఇక్కడ వరకే బగలాముఖి, ఇక్కడ వరకు మన లిమిట్ మనకు తెలుసు కదా. సో అక్కడ వరకు చెప్తాము. మొత్తానికి శత్రుపీడన అయితే తగ్గించుకోవచ్చు. ఇలా అంటే ఇందులో మనకు అన్ని రకాల కాన్సెప్ట్స్ కూడా మనకు వశీకరణం కానీ ఏమన్నా కానీ కొన్ని రకాల ఫార్ములాస్ యూజ్ చేసి మనం చేసేసుకోవచ్చు. శత్రుపీడకి బగలాముఖి, షట్క్రియల్లో వచ్చేసి ఉచ్చాటన, పలాయన, ఈ స్తంభన, ఈ ప్రక్రియని మనం యూజ్ చేసేసి వారిని మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఈ పలాయనం అని ఇందాక చెప్పాను, వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకా వేరే ఊరు ఇడిసేది అట్లా. అదే పలాయనం చిత్తగించారంటారు కదా, ఇలాంటి ప్రక్రియలు కూడా ఉంటాయి. ఓకే. మేము కూడా ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే షట్క్రియలు మీరు నేర్పిస్తారా మాకు? ఎస్ అండి, చాలామంది అడుగుతుంటారు. నేను కూడా తొందరలోనే ఒకటి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఎవరైనా నంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. తర్వాత నా యూట్యూబ్ ఛానల్ ఉంది కర్మ విపర్యాస అని, దాంట్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. మీరు ఆ ఛానల్ ఫాలో అవుతే మీకు ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి. ఓకే. అంటే షట్క్రియలు నేర్చుకోవాలి అని అంటే ఇలా ఇది వీళ్ళకే కుదురుతుంది, ఈ జాతకస్తులు అయితేనే నేర్చుకోగలరు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి, అది చూసి చెప్తాం వర్కౌట్ అయ్యిద్దా లేదా తనకి అని. ఓకే, రైట్. చాలా సంతోషం భార్గవ్ గారు, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమో వెంకటేశ్, జై చిన్నమస్తే.